వృషభ రాశి వారికి మరో 48 గంటల్లో అతిపెద్ద శుభవార్త రాబోతుంది. ఇది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా చాలా సంతోషపడిపోతారని ఓ రకంగా మనం చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటేనండి, మరో 48 గంటల్లో అంటే వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, ఎలాంటి శుభవార్త అంటే వీరికి రాబోతుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఈ వృషభ రాశి పరంగా మనం చెప్పుకోవాలంటే వీరండి చాలా వరకు కూడా కష్టాల కోసమే పుట్టారన్నట్టుగా ఉంటూ ఉంటారనమాట. అంటే ఆ భగవంతుడు వీరికి ఎక్కువగా కష్టాలు ఇస్తూ ఉంటాడు. అలానే కాకుండా ఏంటంటే కనుక ఎప్పుడు కూడా అండి వీరు కష్టాల కూబిలోనే పడిపోతూ ఉంటారు కదా. ఆ కష్టాల్లో ఏంటంటే కనుక వీరికి కొంచెం అంటే ఏదైనా మంచి చిన్న విషయం జరిగినా కానీ పెద్దగా జరిగినట్టు వీరు చాలా సంతోషపడిపోతూ ఉంటారు. వృషభ రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే చాలా మంచి వ్యక్తులండి. ఎవ్వరికి కూడా హాని కలిగించడం, ఎవ్వరికి కూడా అన్యాయం చేయని వ్యక్తులని చెప్పొచ్చు. కాకపోతే కొన్ని సందర్భాలలో వీరేంటంటే కనుక వీరు అంటే కొంచెం కోపగస్తులు, కానీ అందరినీ కూడా నా వాళ్ళు అనుకుని అందరి కోసం ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారనమాట. కానీ లాస్ట్కి వచ్చేసరికి ఏంటంటే కనుకనండి ఒక్కరు కూడా వీరికి అంటే సపోర్ట్గా ఉండటం కానీ సపోర్ట్ చేయటం కానీ ఇలాంటివి ఏవి కూడా వీరికి అస్సలు కూడా అంటే చేయరనమాట. చాలామంది కూడా అంటే వీరితో కొన్ని సలహాలు తీసుకుంటారు, వీరితో కొంచెం హెల్ప్ తీసుకుంటారు. అలానే కాకుండా ఏంటంటే కనుక వీరితో చాలా వరకు కూడా క్లోజ్గా ఉంటారు. లాస్ట్కి వచ్చేసరికి ఏంటంటే చివరికి వచ్చేసరికి వీరిని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారని చెప్పొచ్చు. ఇక అలానే కాకుండా ఈ వృషభ రాశి వారంటే కొంచెం మనం చూసుకున్నట్టయితే వీరికి అంటే కొంచెం బాగానే ఉందండి. 48 గంటలు అయితే మంచి వార్తలు అయితే రాబోతున్నాయి. మంచి వార్త అంటే ఏమీ లేదు, ఒకటే శుభవార్త రాబోతుంది. ఈ వార్త వల్ల అయితే మీరు చాలా సంతోషపడిపోతారనమాట. ముఖ్యంగా 48 గంటలు అంటే కనుక మనకు 2 రోజులు కదా. 2 రోజులు అంటే కనుక శుక్రవారం, అలానే వచ్చేసి ఏంటంటే శనివారం మీకు ఎలా ఉండబోతుంది అనేది మనం చూసుకుందామండి. ముఖ్యంగా ఒక రకంగా మనం చెప్పాలంటే మీకు చాలా చాలా చక్కగా ఉందన్నమాట. దైవానుగ్రహం కూడా ఇక్కడ కలగబోతుంది. అలానే కాకుండా భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడు. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలగబోతుంది. 48 గంటల్లో డబ్బుకు సంబంధించిన సమస్య నుంచి కూడా మీరు బయటపడే అవకాశం అయితే ఇక్కడ మీకు క్లుప్తంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. అంటే కోట్లు ఏం రావండి, వచ్చిన దాంట్లో మీరు తృప్తిగా ఉంటారు. అది మీకు సంబంధించిన డబ్బు అన్నమాట. బయట నుంచి రావాల్సిన డబ్బు కావచ్చు, ఒకవేళ మీరు ఎవరినైనా డబ్బు అడిగారు ఆ డబ్బు మీ చేతికి రావచ్చు, లేదంటే ఒక ఫైనాన్స్ పరంగా కూడా మీకు డబ్బు రావచ్చు, చీటీ పరంగా కూడా మీ దగ్గరికి డబ్బు రావచ్చు. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక రండి, డబ్బుకు సంబంధించిన సమస్య అయితే 48 గంటల్లో అయితే మీకు పెద్దగా లేదని చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే కనుక కొంచెం పని ఎక్కువగా పెరుగుతుంది, పని ఎక్కువగా చేయాల్సిన అంటే సమయం వస్తుంది. అలానే కాకుండా ఏంటంటే ఆ పనిలో మీరు కొంచెం అలసిపోయే అవకాశం ఉంటుంది. అలా మీరేంటంటే కనుక చాలా వరకు కూడా అంటే చాలా కష్టపడి పని చేస్తూ ఉంటారు, కొంచెం అలసిపోతూ ఉంటారు, కొంచెం నీరసంగా కనిపిస్తూ ఉంటారు ఈ 48 గంటల్లో కూడా. అంటే హుషారుగా ఉంటారు, పనులు చేసుకుంటారు. కాకపోతే ఏంటంటే కొంచెం ఈ పని పెరిగి మీకు ఏంటంటే కనుక కొంచెం నష్టం కలిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి చూసుకొని కొంచెం జాగ్రత్తగా పని చేసుకోండి. అంటే ఒకటేసారి మీరు పని మొత్తం చేసేసుకుని మీకు అనారోగ్య సమస్యలు తెచ్చుకోకండి. అంటే అలసిపోవటం, దానివల్ల ఏంటంటే చాలా వరకు కూడా మీకు అంటే ఇలా చాలా ఒత్తిడి పెరిగిపోయి ఏంటంటే కనుక వేరే వాళ్ళ మీద అరవటం ఇలాంటివి అయితే మీరు చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. అది కూడా మీకు శనివారం కనిపిస్తుంది అధికంగా. శుక్రవారం అయితే ఈ రోజంతా కూడా హాయిగా వెళ్ళిపోతుంది, కొంచెం ప్రశాంతత ఉంటుంది. శనివారం అయితే కొంచెం బిజీగా ఉంటారు, కొంచెం అధికంగా పనిచేసే అవసరం అయితే ఉంటుంది. కాబట్టి ఆ పని వల్ల ఏంటంటేనండి మీకు కొంచెం కోపం అనేది అధికంగా వస్తుందని చెప్పొచ్చు. అంటే అది మీ ఇంటి పని కావచ్చు, లేదంటే బయటి పని కూడా కావచ్చు, కానీ పని అయితే ఎక్కువగా పెరుగుతుందన్నమాట. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే వృషభ రాశి వారండి ఏంటంటే చాలా వరకు కూడా కష్టపడే తత్వం అనేది వీరిలో ఉంటుంది. బాగా కష్టపడుతూ ఉంటారు, కష్టం కోసమే పుట్టామా అన్నట్టుగా కష్టపడతారు. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి శుక్రవారం మీకు చూసుకున్నట్టయితే చాలా చక్కగా ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పని చేస్తారు, కాకపోతే ఆ పనిలో మీరు తృప్తిగా ఉండిపోతారని ఒక రకంగా చెప్పొచ్చు. ఇంటి పరంగా బాగుంది, మీకు ఏమైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటే మీకు కొంచెం తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత ఏంటంటే కనుకనండి మీకు మళ్ళీ అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అనారోగ్యం అంటే పెద్దగా ఏం రావండి, చిన్న చిన్నవన్నమాట. మీరు పడే టెన్షన్ వల్లనే మీకు ఏంటంటే ఒక తలనొప్పి రావచ్చు, ఒక కాలు నొప్పి రావచ్చు, ఇలా అన్నమాట. మనమే ఏంటంటే కనుక టెన్షన్ పడేసి అంటే సమయానికి ఆహారం తీసుకోక, నీటిని సరిగ్గా అంటే తాగక మనకేంటంటే కొన్ని అంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి మన ద్వారానే వస్తాయి. వాటిని భగవంతుడు ఏం ప్రసాదించడు మనకు. ఆ టెన్షన్స్ ద్వారానే, ఆ బాధల ద్వారానే మనకేంటంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయి. వాటిని మీరు ఏంటంటే కనుక సర్దుకునే అవకాశం అయితే ఉంటుంది. మీరు చాలా వరకు కూడా ఈ వృషభ రాశిలో ఉండే వాళ్ళండి ఫుడ్ పరంగా కావచ్చు ఒక లిమిట్గా చేస్తూ ఉంటారు. ఏది చేసినా కానీ ఎక్కువగా అంటే ఆశపడరు. అలానే కాకుండా ఏంటంటే కనుక అలా అని వీరు
ఇంకేంటంటే గనక అంటే ఒక లిమిట్‌గా చేస్తూ ఉంటారు. ఏదైనా సరే ఆహార పరంగా కావచ్చు, అలానే కాకుండా ఏంటంటే ఏదైనా పని పరంగా కూడా కావచ్చు లిమిట్‌గా చేస్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు ఏంటంటే గనక ఆ లిమిట్‌కి మించి పనులు కావచ్చు, ఒత్తిడి కావచ్చు పెరిగినప్పుడు కోపం అధికంగా వచ్చేసి ఇంట్లో వాళ్ళపై అరుస్తూ ఉంటారు. చాలా వరకు కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి కొంచెం కోపం ఒక రకంగా ఎక్కువనే చెప్పుకోవచ్చు. ఇక శుక్రవారం అయితే బానే ఉంటుందండి. ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలగబోతుంది. ఇబ్బంది నుంచి కొంచెం బయటపడగలుగుతారు. కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తొలగించుకోగలుగుతారు. విద్యార్థులకు బానే ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు చేసే వాళ్లకు బాగానే ఉంటుంది. అలాగే వచ్చేసి ఏంటంటే కనుక నేను ఇంటి పరంగా ఏదైతే ఇబ్బంది ఉంటుందో అది తొలగిపోయే అవకాశం కూడా ఉంటుంది. పిల్లల పరంగా కూడా మీకు ఏంటంటే బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఎవరికైతే వృషభ రాశిలో అంటే ఉండే పిల్లలకు కూడా అనారోగ్య సమస్యలు ఉన్నాయో అవి కూడా ఏంటంటే ఇక్కడ తొలగిపోయే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. ఇక అనంతరం మనం చూసుకున్నట్టయితే శనివారం అండి. శనివారం అంతా కూడా బాగానే ఉంటుంది. ఇక్కడ శనివారం అధికంగా శ్రమ పడాల్సిన అవసరం అయితే ఉంటుంది. బాగా కష్టపడితేనే కానీ మీకేంటంటే కనుక మీరు అనుకున్న పని సక్సెస్ అవ్వదన్నమాట. కాబట్టి కొంచెం ఇక్కడ మీకేంటంటే అధికంగా మీకు పని చేయాల్సిన అవసరం వస్తుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటే చాలా చక్కగా ఉందండి శనివారం కూడా. పని పక్కన పెడితే ఓవరాల్గా చూసుకున్నట్టయితే చాలా చక్కగా ఉంది. బంధువులతో చక్కగా ఏంటంటే కనుక సంతోషంగా గడపగలుగుతారు. బంధుమిత్రులతో ఏంటంటే కనుక మీకు మంచి శుభవార్త కూడా వస్తుందన్నమాట. ఆ శుభవార్త ఏమీ లేదండి, గుర్తుపెట్టుకోండి 48 గంటల్లో శుభవార్త వస్తుందని చెప్పాం కదా. ఈ శుభవార్త ఏంటంటే కనుక వృషభ రాశిలో ఉండే వాళ్ళు అంటే వృషభ రాశిలో ఉండే వాళ్లకు కొంతమందికి వివాహం జరగకపోయినా వారి యొక్క అంటే సంతానానికి వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టయితే ఆ వివాహానికి సంబంధించిన వార్త వస్తుంది. కానీ ఇక్కడ వివాహం అయితే జరిగిపోదు, దానికి సంబంధించిన వార్త వస్తుంది అనమాట. చాలా రోజుల నుంచి కూడా మీరు సఫర్ అవుతున్నారు కదా, వివాహం జరగటం లేదు, వివాహం కావలసిన పిల్లలు ఉన్నారు, వాళ్ళకి సంబంధాలు రావటం లేదని కొంచెం ఇక్కడ ఏంటంటే కనుక మీరు అంటే ఇబ్బంది పడిపోతున్నారు కదండి. అలాంటి బాధల నుంచి అలాంటి సమస్యల నుంచి మీరు బయటపడేసి దానికి సంబంధించిన వార్త రాగానే ఏంటంటే కనుక చాలా వరకు కూడా మీరు హ్యాపీనెస్ని మీ యొక్క ఫేస్లో చూడొచ్చు అనమాట. కొంచెం సంతోషం అనేది మీకు కలుగుతుంది. ఎందుకంటే కనుక మేము చాలా రోజుల నుంచి సఫర్ అయిపోతున్నామండి, చాలా రోజుల నుంచి ఇబ్బంది పడిపోతున్నాం, వివాహానికి తీసుకుని అయితే మేము చాలా అంటే బాధల్లో కూడా ఉన్నాము అనేసి అనుకునే వారికి మాత్రం ఇది కొంచెం ఏంటంటే కనుక ఆనందకరమైన విషయం అని చెప్పొచ్చు. దీని ద్వారా ఏంటంటే కనుక మీరు ఇక్కడ కొంచెం సంతోషపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలా ఏంటంటే సంతోషాన్ని మీరు పొందుతారని ఒక రకంగా చెప్పొచ్చు. అందరికీ జరుగుతుందా అంటే కనుక మన యొక్క స్థితిగతిని బట్టి జరుగుతుందండి. కాబట్టి ఏంటంటే ఈ వృషభ రాశిలో ఉండే వాళ్లకు అంటే వృషభ రాశి పేరుని కలిగిన వాళ్ళకు కూడా జరగవచ్చు. వృషభ రాశిలో ఉండే పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన వాళ్ళ పరంగా కూడా జరిగే అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ శుభవార్త అయితే మీరు తప్పకుండా వినబోతారని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటేనండి ఇక్కడ ఈ శుభవార్త రాగానే ఏంటంటే కనుక నలుగురితో పంచుకోకండి. ఎందుకంటే మీ అన్న వాళ్ళే మీకు శత్రువులు. కాబట్టి ఇక్కడ ఏంటంటే కనుక కొంచెం మీరు ఎదగటం కానీ, మీరు లైఫ్లో ఒక అంటే స్టేజ్లో ఉండటం కానీ, మీరు బాగా సంపాదించుకోవటం కానీ, మంచి పేరుని తెచ్చుకోవటం కానీ కొంతమందికి ఏంటంటే కనుక మీ బంధువర్గంలోనే వాళ్ళకి ఇష్టం లేదనమాట. వాళ్ళు ఏది కూడా అండి మీ దగ్గరికి ఏదైనా సంతోషకరమైన విషయం వచ్చినా, ఏదైనా అంటే వార్తలు వచ్చినా సరే వాటిని చెడగొట్టాలని చూస్తూ ఉంటారనమాట. కాబట్టి ఏంటంటే ఏదైనా సరే మీకు అంటే మంచి వార్తలు వచ్చినా, మీరు ఏదైనా పనిని మొదలు పెట్టినా, ఏదైనా చెయ్యాలనుకుంటున్నా కానీ మీ ఫ్యామిలీ వరకే మీరు చెప్పుకోండి, మీ ఇంటి పరంగా. కాకపోతే బయటి బంధువులకు కానీ, మీకు తెలిసిన వాళ్ళకి కానీ చెప్పటం, దాని ద్వారా మళ్ళీ అది చెడిపోవటం, ఆ పనులన్నీ కూడా అంటే చాలా వరకు కూడా చెడిపోవటం ఇలాంటివి జరిగితే మళ్ళీ మీరే బాధపడతారు. కాబట్టి ఇతరులతో పంచుకోకండి. ఏ విషయమైనా సరే అంటే దాన్ని తెలుసుకొని అది సక్సెస్ అయిన తర్వాతే జరిగింది అన్నట్టుగా చెప్పుకోవాలి. అంతేకాని రాకముందే మనం చెప్పేసి దాన్ని ఇంకా అది ఒకే కాకముందే మనం చెప్పుకొని దాన్ని మన చేతుల ద్వారా మనం చెడగొట్టుకోకూడదు. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఈ ఒక్క జాగ్రత్త అంటే మీరు వహించండి. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి బంధువులతో ఏంటంటే కనుక మీరు చూసి కొంచెం జాగ్రత్తగా ఉండండి. బంధువర్గంలోనే ఏంటంటే కనుక మీ వాళ్ళే మీకు అధికంగా శత్రువులు ఉన్నారు. అంటే వీళ్ళ వల్ల మీరు చాలా వరకు కూడా అండి సఫర్ అవుతున్నారు. అంటే మీ నుంచి అన్ని రహస్యాలు తెలుసుకుంటారు. బయటికి వెళ్ళేసి ఏంటంటే కనుక మీ గురించి మొత్తం చెడుగా చెబుతూ ఉంటారనమాట. ఇది 99% వృషభ రాశిలో ఉండే వాళ్లకు జరుగుతుంది. అంటే వృషభ రాశి వాళ్ళ దగ్గర చక్కగా ప్రేమగా మాట్లాడుతారు, ఏదేదో చెబుతూ ఉంటారు, వేరే వాళ్ళ విషయాలు కూడా చెప్పేసి మీ రహస్యాలను రాబట్టుకొని ఆ తర్వాత మీ రహస్యాలన్నీ కూడా బయటికి చెప్పేసి ఆ తర్వాత ఏంటంటే కనుక వారే సలహాలు ఇచ్చారు, వారి వల్లనే ఏంటంటే కనుక మీ జీవితం ఉంది అన్నట్టుగా బయటికి వెళ్ళి చెబుతూ ఉంటారనమాట. అందుకే ఇక్కడ ఏంటంటే మీరు కొంచెం చూసుకుంటే సరిపోతుంది. కొంచెం ఏంటంటే కనుక బంధువర్గంతో కావచ్చు, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరితో అయితే మీరు అంటే ఎక్కువగా మూవ్ అవ్వకూడదు అనుకుంటున్నారో వారితో కొంచెం దూరంగా ఉంటే మీకు మంచిదండి. ఎందుకంటే మంచి ఫలితాలను చూడగలుగుతారు. మీ విషయాలు ఏంటంటే కనుక బయటికి వెళ్లకుండా మీ విషయాలు మీలోనే ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోండి, ఇంకా సరిపోతుంది. ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి, చక్కగా ఉంటుంది. కొంచెం పని పెరుగుతుంది కానీ దానికి ప్రతిఫలం లభిస్తుంది.